హాయ్ అండి. రీసెంట్‌గా చిన్న తిరుపతి వెళ్ళాము. అక్కడ ఏమేమి చూసాము, దర్శనం ఎలా జరిగిందనేది ఈ వ్లాగ్‌లో షేర్ చేశాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ 7కి భీమవరంలో స్టార్ట్ అయ్యామండి. అరౌండ్ 8:30 అయ్యేసరికి మేము చిన్న తిరుపతి రీచ్ అయిపోయాం. సండే అవ్వడం వల్ల అనుకుంటా భక్తులు ఎక్కువగా ఉన్నారు. యాక్చువల్లీ మేము వీక్ డేస్‌లోనే వెళ్దాం అనుకున్నాం. బట్ పిల్లలకి హాలిడే దొరక్క సండే వెళ్ళాల్సొచ్చింది. ముహూర్తాలు ఉన్న టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈ మండపాలన్నీ కూడా పెళ్ళిళ్ళతో నిండిపోతాయి. గుడి లోపలికి ఫోన్ అలౌ లేదండి. అందువల్ల లోపల వీడియో తీయడం కుదరలేదు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. పక్కనే అమ్మవారి విగ్రహాన్ని కూడా దర్శించుకున్నాం. గుడి దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకుని మండపం బయటకు రాగానే గజేంద్రుడు కనిపించారు. ఈయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. గుడికొస్తే ఈ షాప్స్ చూడకుండా అయితే అస్సలు వెళ్ళను. కొన్నా కొనకపోయినా సరే వీటిని చూస్తే అదొక హ్యాపీనెస్. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ కిచెన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎక్కువ దూరం నడవలేరు కదా, వాళ్ళ కోసం డ్రాపింగ్ కార్ ఫెసిలిటీ కూడా ఉందండి. షాపింగ్ తర్వాత ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. భక్తులకి ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి వీలుగా ఉంది ఇక్కడ. ఈలోపు మా ప్రసాదం కూడా వచ్చేసింది. ఇక్కడ పులిహారతో పాటు చక్కెర పొంగలి చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రసాదం కౌంటర్ దగ్గరే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కొండపైన ఫ్రీ బస్ కూడా అవైలబుల్ ఉందండి. ఇదండి మా చిన్న తిరుపతి వ్లాగ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.